అంతటి ధర్మరాజు గొప్పతనం ఎక్కడుందంటే యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబునరపుగరపు. ఎన్ని ఉన్నా ఎవడు వినయంతో ఒదిగి ఒదిగి ఉంటాడో, చేతకాని వాళ్ళ ఉంటాడో వాడు వినయశీలి, వాడు పూజనీయుడు, వాడు మహితాత్ముడు. పల్లం ఉన్న చోటికి అన్నీ వచ్చి నిలబడతాయి, ఎత్తుగా ఉన్న చోటి నుంచి అన్నీ జారిపోతాయి. తలిలా ఎత్తిన వాడి ఎందు నిలబడేది ఉండదు, తలిలా దించిన వాడికి పోయేది లేదు, అన్నీ వాడిలోకి చేరుతాయి. కాబట్టి ఈశ్వర, నాకు నువ్వు కృప చేయవలసింది ఏమిటో తెలుసా? నేను నిన్ను మనసారా కోరేదేదో తెలుసా? అవినయమపనయ విష్ణో. మహానుభావ, నాకు అవినయమును తొలగత్రోయి, నాకు అవినయము లేకుండా చూడు, దాన్ని దూరంగా ఉంచు. అందులో మీరు చెప్పడానికి పెద్ద కష్టమైన మాట ఏముండదు, ఒక్క ఒత్తు లేదు. అందం శ్లోకం చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందో. విష్ణు సంబోధన, అవినయమపనయ, ఇది అనడానికి కష్టమే ఉంటుందండి. అవినయం ఉన్నంత కష్టం శ్లోకం చెప్పడానికి ఏం లేదు. అవినయమపనయ విష్ణో అని దమయ మనః. వెంటనే ఆయన రెండోది అడుగుతున్నారు, ఈశ్వర, నా మనసుకి దాంతి దమమును కృప చెయ్యి. ఇది కొంచెం అటు ఇటుగా వాడుతుంటారు ఈ మాటలు, శంకరులు ఇటు అటుగా వాడారు. దమయ మనః శమయ విషయ మృగ తృష్ణాం. దమయ మనః, నా మనసుకి దమమును కృప చెయ్యి. చాలా పెద్ద మాట అండి. మహానుభావుడు ఎక్కడ పట్టుకుంటారో శంకర భగవత్పాదులు. నళినీ జలగత జలమతి తరళం తత్వజీవితమతి చైత ఫలం విద్ధిర్వ్యధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని కదా అంటారు భజగోవిందంలో. నాకు ఈ లోకమంతా ఎప్పుడో శోకంతో చచ్చిపోయినట్టు కనబడుతోంది అసలు అన్నారు. ఆయన అన్నారు, దమయమనః, నా మనసుకి దమాన్ని కృప చెయ్యి. మనస్సుకి దమమును ఇవ్వడము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పట్టుకోగలిగితే, మనసు ప్రతిదానియందు వెంపర్లాడడం, మనసు పరిగెత్తడం అనేటటువంటిది నిగ్రహింపబడవలసినటువంటి అవసరం. మనసుకి దమము పొందితే మీకు దాంతి వస్తుంది, ఇంద్రియములకు శమము కలిగితే మీకు శాంతి వస్తుంది. మనసుకి దమము కలగడము అంటే ఏమిటో తెలుసా అండి? దేవి భాగవతంలో వ్యాసుడు మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు. ఇన్ని తీర్థాలకి వెళ్ళు, ఎక్కడెక్కడ స్నానాలు చెయ్యి, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, ఇన్ని దేవాలయాలకు వెళ్ళు, ఇన్ని దర్శనాలు చెయ్యి, నిర్మలం మనో యావత్, నీ మనసు నిర్మలంగా ఉండడం అన్నది నీకు చేత కానంతసేపు తావత్ సర్వం నిరర్థకం, అదంతా నిరర్థకమే అయిపోతుంది. ఇన్ని మాటలు వెళ్ళి తలనీలాలిచ్చి ఏం సుఖం? ఎవరో కొంచెం గడుసువాడు ఆధునిక కవి అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుడు. కాబట్టి అసలు ముందు మనసుకి నైర్మల్యం రావాలి, అది నిర్మలత్వంగా ఉండడం అనేటటువంటిది రావాలి, నిర్మలంగా ఉండడం రావాలి. మనస్సు నిర్మలంగా ఉండడం అన్న మాట ఎందుకు శంకరులు ఉపయోగించాలి అన్నది మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా గమనించండి. శాంతి అని ఒక మాట అంటుంటాం మనం. అసలు సనాతన ధర్మంలో మీరు ఏం చేయండి, ఓం శాంతి శాంతి శాంతి, ఆఖరణ 3 మాటలు శాంతి కలగాలని చెప్పి విడిచిపెట్టేస్తారు. లోకశాంతి కొరకు, విశ్వశాంతి కొరకు, ఎప్పుడు ఏది చెప్పినా శాంతి. శాంతి దేని వలన లభిస్తుంది? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాంతిని మీకు ఇయ్యగలిగినది ఏది? మనస్సే. మనస్సే ఇవ్వాలి శాంతి. మీకు ఏది శాంతినివ్వదు. మీకు 100 కోట్లు ఉన్నాయనుకోండి, 101 కోటి, అంటే కోట్లు అంటే నా ఉద్దేశం ద్రవ్యం, 100 కోట్లున్నా ఇంకా దాని మీద ఏదో తగ్గిందని, ఎవరికన్నానో మీరు తక్కువ అని వాడు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ఎన్నింటి వాడు ఏమైనా సుఖపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఏమీ ఉండడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో తెలుసా అండి? నాకు ఇంతకన్నా ఏం ఉండాలి అన్నాడు అనుకోండి, ఆయనంత ఐశ్వర్యవంతుడు లేడు. మీరు చూడండి, ఏసీ ఉండి ఒక ఆయన చల్లగా ఉన్నాడండి, రోడ్డు మీద పడుకుని ఒక ఆయన చల్లగా ఉన్నాడండి. చల్లతనం ఏసీలో ఉందా, మనసులో ఉందా? మనసులో ఉంది. ఆయనకి ఏంటంటే నాకు ఇంతకన్నా ఏం ఉండాలండి అంటాడు. ఇంతకన్నా ఏం ఉండాలన్న వాడిని మీరేం చేస్తారు? ఇంకా మీరేమిస్తారు? మీరు ఇవ్వడానికి ఆయన అంటాడు నాకు ఏం లేదని నువ్వు ఇస్తావు అంటాడు. నాకేం లేదు. ఇప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు.
ఎన్నున్నా నాకేముందన్నవాడు దరిద్రుడే కదండి. సింపుల్ లాజిక్ కదండి. లేనితనం దరిద్రం అయితే ఎన్ని ఉన్నా లేదన్నవాడు దరిద్రుడు కాబట్టి ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు? ఏమీ లేవని మీరు అనుకుంటున్నా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడు కాకుండా ఎలా పోయాడు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, శాంతి ఎక్కడుంది? నీలో నాలోనే ఉంది శాంతి. ఉన్నది వదిలేసి లేనిది కోరుకుంటూ పరుగులు తీయడంలోనే అశాంతి ఉంది. ఏది ఉందో దాని దగ్గర సంతృప్తిగా ఉండడంలో శాంతి ఉంది. కానీ మనస్సుకి ఉండేటటువంటి సహజమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ పరిగెడుతుంది. మీకు నేను రేపు ఉదయం ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ప్రారంభం చేస్తాను కదా. శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని చేశారో, త్యాగరాజస్వామి ఎన్ని చేశారో, దీక్షితరు వారు ఎన్ని చేశారో, శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి కూడా అలా చెప్పుకున్నాడు. తమకం బొప్ప పరంకనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము దాని పట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివైచి ముదం బెన్నడు కల్గజేయ కదబో శ్రీకాళహస్తీశ్వర. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌనటత్యాసా శాఖాస్ఫటతి ధిడిత స్వైరమభిత అని శంకరాచార్యుల వారి శివానంద లహరిలో అన్నారు. ఏ మహాత్ముడు చెప్పినా ఆ మనసు గురించి. నా గుండె చూపిస్తారు ఏదో స్క్రీన్ మీద, నా కళ్ళు చూపిస్తారు, నా లోపల ఏదో ఊపిరితిత్తులు చూపిస్తారు, నా మనసు ఎవరు చూపించలేరు. కానీ మీ శాంతికి అశాంతికి అదే కారణం, మీ మోక్షానికి మీ బంధనానికి అదే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షయో. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. మనసు ఎలా చెప్తుందో అలా పరిగెడుతుంటాయి ఇంద్రియాలన్నీ. మీరు కానీ మనసుని లొంగదీయడము అన్నది మీకు చేతనైందనుకోండి, అది చెప్పినట్టు మీరు వినడం కాదు. ఎన్నాళ్ళు చెప్తావు నాకు ఇలాగా? యజమానుని సేవకుణ్ణి చేశావు, సేవకుడవైన నువ్వు యజమాని స్థానంలో కూర్చున్నావు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను చేయడం కాదు, నువ్వు ఎలా చెప్తే అలా చేయడాన్ని సిద్ధంగా లేను అని మీరు మీ మనసు మీద తిరగబడండి. మీరు మీ మనసుని పరిశీలించడం మీకు అలవాటైంది అనుకోండి. ఓహో, చూసావా ఎంత చమత్కారంగా బోధ చేస్తోందో, చూసావా ఎటువంటి భావాలు నాలో తీసుకొస్తోందో, ఆహా అని మీరు అన్నారనుకోండి, అది ఊరుకుంటుంది. మీరు అనలేకపోయారనుకోండి, అది ఎప్పుడు మిమ్మల్ని శాసనం చేస్తూనే ఉంటుంది. అంటే ఎవరు చెయ్యాలో వాళ్ళు చేస్తే కదండి అందంగా ఉంటుంది. ఇప్పుడు ఓ ఇల్లు ఉందనుకోండి, యజమాని అంటే భర్త పరిపాలిస్తే బాగుంటుంది. అంటే భార్య పరిపాలించకూడదని కాదు, ఆయనకి సలహా చెప్పాలి. తమిళనాట ఒక సంప్రదాయం ఉంది, మీరు పెళ్లి చూపులకు వెడితే వాళ్ళు ఏమడుగుతారంటే, ఏదైనా మీరు సంబంధం చెప్పారనుకోండి, ఆ ఇల్లు చిదంబరం అండి లేకపోతే మధురయ్య అండి అని అడుగుతారు. అంటే చమత్కారం అది. చిదంబరం అండి అంటే ఆ ఇంట్లో నటరాజస్వామి వారు చెప్పిన మాటని అమ్మవారు వింటుంది. మధురయ్య అనుకోండి, మీనాక్షి అమ్మవారు పరిపాలిస్తుంది, సుందరేశ్వరుడు లోపల కూర్చుంటారు. అందుకని ఆ ఇల్లు మధురయ్య అండి చిదంబరం అండి అని అడుగుతుంటారు. ఎవరు పరిపాలించారో వాళ్ళు అక్కడ ఆయన పరిపాలించినా ఆవిడ పరిపాలించినా వాళ్ళిద్దరు ఒకటే. కళాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం విజత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం స్ఫురదనుభవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకర భగవత్పాదులు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి రెండుగా కనపడుతూ ఉంటారు, ఒక శరీరంలో రెండు భాగాలు. కానీ మనసు మన చెప్పు చేతల్లో ఉంటే పడవ నీటిలో ఉన్నట్టు, మనసు చెప్పు చేతల్లో ఉంటే పడవలోకి నీళ్లు వచ్చినట్టు. ఇంకా అది చెప్పినట్టల్లా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బానిస అయిపోతుంది మనసు ఎప్పుడూ దానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఏ వస్తువుని అందిస్తారో ఆ వస్తువుని పట్టుకోవడమే దానికి ఉన్న లక్షణం. మీరు కొంచెం నేను చెప్పే మాటని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లవాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, వాడు ఏడుస్తాడు. ఏడవడం వాడి లక్షణం, వాడు ఏడవకుండా ఉండడం. మీరు బ్లేడ్ ఎట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, లేకపోతే ఏదో యజమాని రేజర్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, వాడు ఒళ్ళు కోసేసుకుంటాడు. మీరు వంకాయ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి వాడు ఆడుకోమని, వాడు కాసేపు ఆ ముచ్చి కట్టుకుంటాడు, ఆ వంకాయ నోట్లో పెట్టుకుంటాడు, పైకి తీస్తాడు, దాన్ని నొక్కుతాడు, కింద పడేస్తాడు, ఆడుకుంటాడు, ఆడతాడు. కాసేపు ఆగిన తర్వాత వాడికి అనుమానం వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది అని తెలుసుకుని వాడు ఏం చేస్తాడంటే ఆ వంకాయ అవతల పారేసి ఎడుపు మొదలెడతాడు. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ తిరిగి వచ్చేసిన టికెట్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, కాసేపు మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు చూసి నోట్లో పెట్టుకుని మీద వేసుకుని ఆడుకుని చింపేశాక అమ్మ నన్ను ఏమార్చింది అని మళ్ళీ ఏడుస్తాడు.
అమ్మ ప్రమాదరహితమైన వస్తువులను వాడికి ఇచ్చి 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 వాడికి పాలు పట్టి నిద్రపోయేటట్టు చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. మీరు మనసు కూడా పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటాం. దానికి మీరు కూడా మార్చి ఏం చేస్తుంటాం, ఏం తోచట్లేదు అదొకటి అంటుంటాడు. కావలసినంత వాంగ్మయం ఉంది చదవడానికి, తోచకపోవడం ఏమిటి నా బుర్ర, ఎలాగో అలా టైం కిల్ చేశానండి అంటే నువ్వేం చేయగల, టైం కిల్స్ యూ, నాట్ దట్ యూ కెన్ కిల్ ది టైం. టైంని మనం ఏం చేయలేం, అదే మన చంపేస్తాం. కానీ మనం మనసుని పరిశీలించలేదనుకోండి, ఏం తోచట్లేదంటే ఓ రిమోట్ చేసి చూసి 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 ఏం తోచట్లేదు, అలా వెళ్ళి వేయించిన శనగపప్పు నోట్లో పడేసుకుంటాడు. ఎందుకు, ఏం తోచట్లేదు, తినేసాడు, మంచినీళ్ళు తాగేశాడు, మళ్ళీ ఏం తోచట్లేదు. ఇప్పుడు ఇంకో టేప్ రికార్డర్ ఏదో పెడతాడు, చెవులకి ఏవో పెట్టుకుంటాడు, అయిపోయింది, తోచట్లేదు. ఇప్పుడు ఇది తీసేశాడు, కాసేపు ఏం చేస్తాడు, ఏదో ఫ్యాన్ వేసుకుని, ఫ్యాను ఏసీ టేబుల్ ఫ్యాన్ 3 పెట్టుకుంటే అలా ఉంటుంది. కాసేపు పడుకుని తలగడా మీద ఏసీ ఫుల్గా పెట్టేసి ఫ్యాన్ పెట్టేసి టేబుల్ ఫ్యాన్ పెట్టేసి రొజాయి కప్పేసుకుంటాడు. అదో స్పర్శ సుఖం, నిద్ర పట్టలేదు. మళ్ళీ 3 ఆపేసి రొజాయి దండేసి మళ్ళీ లేచిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ రిమోట్. ఉన్నవి 5 జ్ఞానేంద్రియాలు, ఇవే మార్చి 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 ఇస్తుంటారు. అదేం చేస్తుంటుంది, ఏడుస్తుంటుంది పుచ్చుకుంటుంటుంది, ఏడుస్తుంటుంది పుచ్చుకుంటుంది. మీరు దానికి అలవాటు చేశారనుకోండి, దశమస్కంధం విను ఎంత బాగుంటుందో. పోతన గారి భాగవతం చదవడం మొదలుపెట్టు, రోజు 2 పద్యాలు బాగా చదువు అని మీరు అన్నారనుకోండి, అది చిత్రం ఏమిటో తెలుసా అండి, పిల్లవాడు పాలగిన్నె చూపించినట్టు, ఎవరెత్తుకున్నా అమ్మనే చూసినట్టు. అది ఏం చేస్తుందంటే కాసేపు ఆగి ఇవాళ 2 శ్లోకాలు చదవాలి కదా భాగవతంలో అంటుంది. అది ఎలా ఉంటుందంటే దానికి ఇష్టం లేకపోయినా అది ప్రతిస్పందిస్తుంది మనసు మొదట్లో, దానికి ఆ లక్షణం ఉంటుంది. క్రమక్రమంగా అది ఏం చేస్తుందంటే భాగవతం చదవడంలో ఇష్టాన్ని చూపిస్తుంది, ఈశ్వర దర్శనంలో ఇష్టాన్ని చూపిస్తుంది, భగవత్ ప్రసాదంగా భోజనం చేయడాన్ని ఇష్టపడుతుంది, మీరు వైదికంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది, సత్యం పలకడాన్ని ఇష్టపడుతుంది, శౌచాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మనసు ఏం చేసింది, దాందేం కాదు తప్పు. తప్పు ఎక్కడుంది, మనసుని ఎలా వాడాలో తెలియకపోవడంలో వచ్చింది సమస్య అంతా. మీ పిల్లవాడే కదా అని చెప్పి పుట్ట దగ్గరే ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? పిల్లల వేళ్ళు పెసరకాయల్లా ఉంటాయి, వాళ్ళు పాకడం వచ్చి కొద్దిగా నిలబడ్డం రాగానే ముందు చేసే పని ఏమిటంటే ఈ 2 వేళ్ళు తీసుకెళ్లి ప్లగ్ కన్నంలో పెడతారు. పిల్లలు కొంచెం గోడలు పట్టుకుని నిలబడ్డం రాగానే తండ్రి ఏం చేస్తాడు, గబగబా పట్టుకొచ్చి ప్లగ్ల కన్నాలన్నీ మూసేస్తాడు. ఎందుకని, పిల్లాడు వేలు పెట్టకుండా. పిల్లవాడికి ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రమాదకరమైన విషయములు అందకుండా నువ్వు సిద్ధపడుతున్నావో, అలా నీ మనసు కూడా ప్రమాదకరమైన వస్తువుల వైపుకి వెళ్ళడానికి వీలు లేకుండా నిగ్రహించుకొని దానికి ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి. ఏమీ చెయ్యొద్దన్నారు అనుకోండి, ఒక్కనాటి కూరుకోడు. చాలామంది ఏమంటారంటే నోరు అలా కూర్చోండి, ఒక్కనాటి కూర్చోడు, మనసుతో వెళ్ళిపోతాడు. కాదు, ఆలంబనం ఇవ్వాలి. మీరు ఒక ఆలంబనం ఇవ్వాలి. మీరు చక్కటి గ్రంథాలు పఠనం చేశారనుకోండి, మంచి మంచి విషయాలు చూడడం అలవాటైందనుకోండి, చక్కటి పరిశీలన దానికి మీరు అవకాశంగా ఇచ్చారనుకోండి, అది ఏం చేస్తుందంటే దానికి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది, ఉద్ధరిస్తుంది. అదే మనసు మిమ్మల్ని ఉద్ధరించింది. ఇదే మనసు మీరు ఇవ్వకూడని ఇచ్చారనుకోండి, రేదరిస్తే ఒళ్ళు పోసుకుంటుంది. ప్లగ్ కన్నాలు ముయ్యకపోతే వేళ్ళు పెట్టి షాక్ కొట్టుకుంటుంది. పసిపిల్లవాడు ఎంతో మనసు కూడా అంతే. కానీ పసిపిల్లవాడు ఉండాలి పిల్లలు తొక్కని పక్క. ఒక వయసు వచ్చిన తర్వాత బరువు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఏదో 6 నెలల్లో ఏడాదో పిల్లలు పుట్టకపోతే బాగుంటుందేమో, కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు తొక్కకుండా ఇంట్లో పక్క చక్కగా అందంగా అలాగే ఉంది, వేసిన పక్క వేసినట్టంటే ఏడుస్తారు తల్లిదండ్రులు. ఆ పక్క తొక్కే పిల్లాడు లేడని. అలాగే మనసు ఉండకూడదని మీరు ఎప్పుడు అనకూడదు, మనసుని నిర్వీర్యం చేస్తాననకూడదు. అందుకే శంకర భగవత్పాదులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జడిత స్వైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం అన్నారు.
కోతి అటు ఇటు పరిగెత్తకుండా అలా పడుకుంది అనుకోండి స్తంభం దగ్గర, మీరు ఏమంటారు? అరే పాపం ఈ కోతికి ఏం బాగులేదా ఏమిటండి ఇలా పడుకుంది ఏమిటంటారు. అది అలా కొమ్మలెక్కి అటెక్కి ఇటెక్కి ఇటు దూకి అటు దూకి గోడెక్కి అటు చూసి ఏదో అరటి పండు తిని చేసింది అనుకోండి, ఉరివే కోతిని చూడరా అంటారు. కోతి అంటే కదిలిపోతూ ఉంటేనే కోతి. కదిలిపోవడం దాని లక్షణం. కదలికని ఆప్ చేసే ప్రయత్నం చేయకండి మొదట్లో. కదలికల యందు ఏది పట్టుకోవాలో అది పట్టుకునే అవకాశం ఇవ్వండి దానికి. షోడశోపచారాలు అందుకే వచ్చాయి. ప్రశాంతంగా ఈశ్వరుడి యొక్క మూర్తిని మొదటి మంత్రంలో చూసి స్వామిని ధ్యానం చేయండి. ఆవాహయామి పిలవండి, ఆసనం సమర్పయామి కూర్చోబెట్టండి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాదయో పాద్యం సమర్పయామి మనసు మారడానికి అవకాశం ఇచ్చారా లేదా? చేతులు చూడు కడుగుతున్నాను, కాళ్ళు చూడు కడుగుతున్నాను, స్నానం సమర్పయామి స్నానం చేయించండి, వస్త్రద్వయం సమర్పయామి ఆ ఒళ్ళు తుడవండి, చక్కగా వస్త్రద్వయం ఇవ్వండి. ఆయన పట్టుబట్టలు కట్టు కూర్చున్నాడు. యజ్ఞోపవీతం సమర్పయామి ఏదో నోటితో అనకండి, మనస్సుకి అవకాశం ఇవ్వండి అనుభవించడానికి. ఈశ్వరుడికి యజ్ఞోపవీతం వేశారు, రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతం వేశారనుకోండి మీరు, ఆయన ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఆయన అత్తమామలు ఉత్తరదంజాలేస్తుంటే అల్లుడు చెయ్యెత్తినట్టు మీరు యజ్ఞోపవీతం వేస్తాను అన్నప్పుడు రామచంద్రమూర్తి ఇలా చెయ్యెత్తారనుకోండి వేయమని, ఇలా ఎడంభుజం మించి కదా వెయ్యాలి, అందుకని ఇలా చెయ్యెత్తారనుకోండి, చెయ్యెత్తితే మీరు ఆజానుబాహుం ఆ విశాల వక్షస్థలం, అది జారిపోయిన ఉత్తరీయం, మీరు వేసినటువంటి ఆ యజ్ఞోపవీతం, మెరిసిపోతున్న ఆయన గుండెలు అవి చూడండి, మనసుకి ఒక ఆలంబనం ఇవ్వండి. ఇప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి ఇది శంకరుల యొక్క ప్రతిపాదన షట్పదిలో. మీరు ఏది చూస్తున్నారో అక్కడ ఏదో ఒక చోట ఆగిపోతుంది మంత్రం, మీరు చెప్పలేరు, ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. అందుకే లలితా సహస్రం గడగడ గడగడ ఎవరు చదివారో వాళ్ళకి లలితా సహస్రం రాదని గుర్తు. లలితా సహస్రం గట్టిగా 20 శ్లోకాలు కూడా చదవలేకపోతున్నామండి, వెళ్ళటం లేదు ముందుకి, ఆగిపోతోందని ఎవరన్నారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలిగిందని గుర్తు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ముజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నాను అనుకోండి, 4 బాహువులు కనపడ్డాయనుకోండి. రాగస్వరూప పాశాఢ్య ఆవిడ చేతిలో పాశం, క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆవిడ యొక్క పెద్ద కబరీబంధం, అందులో తురమబడినటువంటి పువ్వులు, ఆ పువ్వుల దండలు ఎలా పెట్టి ఉంటాయి, మీరు ఒక్కసారి అలా ఊహ చేస్తున్నారనుకోండి, ఆ నామం చెప్తూ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాను అనుకోండి, నల్లటి కేశపాశం, ధునోతుద్భం తం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షణం చికురు నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు. అమ్మవారి కేశపాశమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధాన్ని పీల్చాలి అని పారిజాత పుష్పాలు దేవలోకంలో ఉండే చెట్ల యొక్క పువ్వులు కోరుకుంటాయిట. అందుకని అమ్మవారి తలలో తురుముకుంటే ఈ జుట్టు వాసన చూద్దాం అనుకుంటాయిట ఆ పువ్వులు, అందరూ ఆ పువ్వులు పెట్టుకుందాం అనుకుంటే అంత సహజ సుగంధం ఉంటుంది. నచ్చీరోపాఖ్యానం అంతా అదే కదా. అటువంటి కబరీబంధాన్ని మీరు చూసి ఆ పువ్వులు మీకు కనపడుతున్నాయి అనుకోండి, అమ్మవారి కబరీబంధం కనపడింది అనుకోండి, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటూ ఉండిపోయారు అనుకోండి. ఇప్పుడు మీకు లలితా సహస్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గడగడ 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 చదివేశారనుకోండి, వచ్చినట్ట రానట్ట? రాలేదనే గుర్తు. ఏం చూశారు మీరు అందులో? ఏమనుభవించారు? నాలిక గడగడ 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 చదివింది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. కాదు, మనస్సుకి ఆలంబనం ఇవ్వడం కోసమని షోడశోపచారం మార్చి మార్చి ఉపచారాలు ఎందుకు వస్తాయంటే, ఇది మనసు పట్టుకుంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఏది చేస్తానో మీరు ఈశ్వరుడికి అదే చెయ్యాలని. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే ఇష్టం, రండి గోపాలకృష్ణ గారు అంటానా అన్న ఇంటికి వస్తే తలుపు తీసి, నాకు ఆయన అంటే ప్రీతి, రండి కూర్చోండి, ఏడు ఎక్కడి నుంచి వచ్చారండి అంత చెమట, రండి కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి, ఓయ్ ఒక్క కప్పు కాఫీ పట్టరా ఆయనకి అంటున్నానా లేదా? ఇదే మీకు ప్రీతి ఉంటే ఈశ్వరుడితో అంటున్నారు. స్నానం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఈశ్వర ఏది కొద్దిగా పదార్థం తినండి, కొద్దిగా పదార్థం ఇస్తున్నారు.
మనస్సుతో చెయ్యండి. మనస్సు పెట్టడానికి పూజ తప్ప పూజ చెయ్యడం కోసమని కాళ్ళు చేతులు కాదు. కాళ్ళు చేతులతో పూజ చేయడం పెద్ద విశేషమేం కదా. అక్కడ పూలెట్టి 4 మంత్రాలు నోటికి వచ్చేస్తే కవభవం నిధరపదయన మహం నిధరవాంతకాయన మహం మూర్ధాయన మహం మూర్ధలింగాయన మహాండం ఎవరైనా అంటారు. మనసు పెట్టు. అందుకని ఆయన అంటాడు మయ్యేవ మనాధత్సా మయి బుద్ధిం నివేశ అంటాడు. నా ఎందు మనసు పెట్టరా, నేను అది కోరుకుంటున్నాను అంటాడు. అది ఇవ్వడమే మనకి చేత కాదు. అసలు మనసుకి శాంతి ఎప్పుడంటే ఎవడు శాంతికి స్థానమో వాడిని పట్టుకున్నప్పుడు. వాడిని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఒక్కటే అంటారండి. ఏమంటారో తెలుసా? మూఢజహీహి ధనాగమ తృష్ణ కురి సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చాడు. బ్యాంకులో ₹1,00,000 ఉన్నవాడికి 50,000 కావాలంటే రాత్రి వెళ్ళి ఏటీఎం కార్డు పెడితే ఇవ్వరు. బ్యాంకుకి వెళ్ళి తీసుకోవడానికి బ్యాంకు రాత్రి పనిచేయదు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎన్ని లక్షల ఖర్చు ఎప్పుడు అవసరమో అన్ని లక్షలు ఈశ్వరుడు తీసుకొచ్చిస్తాడు. మీరు నమ్మండి. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఈశ్వరుడే ఎవరి రూపంలోనో మీకు ఇస్తాడు, తీసుకొచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు. అంతకన్నా ఐశ్వర్యం మీకేంటి? రోజు మీకెందుకు లక్షలు? మీ మర్యాద నిలబడి మీ జీవితంలో మీ గౌరవం నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పిల్లో పిల్లాడి పిల్లో చేస్తున్నారు, అప్పుడు అవసరం వచ్చింది. ఈశ్వరుడే మీకు కృప చేశాడు దాన్ని ఆ రూపంలో. చాలదా మీకు? చాలదా? మీరు ఐశ్వర్యవంతులు కాదా? మీ గౌరవం నిలబడలేదా? ఈశ్వరుడు కాదా మీకు ఇచ్చింది? రోజు కోట్లుండి మీరేం చేస్తారు? కాబట్టి ఈశ్వరుడు నాకేం కావాలో దాన్ని అప్పుడు నాకు ఇస్తాడు. అందుకే మృత్యువుని కూడా దేవతగా చూశారండి మన ధర్మంలో. ఎన్నాళ్ళు ఉంటాను చితికిపోయిన ఈ శరీరంలో, ఇది చివికిపోయింది. కళ్ళ కనపట్టలేదు, చెవులా వినపట్టలేదు, చేతులా వణికిపోతున్నాయి, ఆచమనమా చేయలేను, కాళ్ళ తడబడిపోతున్నాయి, ఒక ప్రదక్షిణమా చెయ్యలేను, తింటానా జీర్ణం కాదు, ఎందుకొకరికి బరువు, ఎన్నైళ్ళుండి తిని మీ కంటినిక నేనెవ్వారి రక్షించదన్నంటాడు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి. ఇందుకు ఈశ్వర, కాబట్టి నన్ను దీనిలోంచి విడిపించు. అప్పుడు దీనిలోంచి విడిపించడం కూడా ఈశ్వరానుగ్రహంగా చూశారు మన పెద్దలు. అందుకే అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం అని అడిగారు. ఈశ్వర నాకు ఇది. కాబట్టి వాళ్ళు నిత్యతృప్తులు. వాళ్ళకి అసలు తృప్తి లేకపోవడం అన్నది లేదు. వాళ్ళ జీవితం మొత్తం మీద వాళ్ళు సంతోషంగా చూపించుకు పొంగిపోయింది ఏదైనా ఉంటే, ఏమయ్యా ఫలానా సభకి వెళ్ళి నేను మాట్లాడితే పరమ సంతోషాన్ని పొంది, ఇదిగోనయా అక్కడ విద్వాంసులు నాకు బహూకరించారని ఓ అంచు పంచె చూసుకుని మురిసిపోయారు వాళ్ళు, దండం మీద ఆరేసుకుని. అంతే వాళ్ళ జీవితాల్లో పంచె చూసుకుని మురిపంతో వెళ్ళిపోయాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబుతో వెళ్ళిపోయాయి జీవితాలు. అంటే తృప్తి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఒక జ్ఞాని స్థాయిలో ఉన్నది ఏ ఆనందమో ఆ తృప్తిని నువ్వు పొందగలిగితే, ఈశ్వరుడు నాకేమివ్వలేదు అని నువ్వు అనుకోగలిగితే. చాలా మందికి కళ్ళు లేవు లోకంలో, కాబట్టి వాళ్ళు ఏం చూడలేరు, ఎంతో బాధపడుతుంటారు. ఏ అందం వాళ్ళకి తెలియదు. కానీ ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, నేను అన్నీ చూడగలను. ఏం ఐశ్వర్యం! నేను ఎంత అదృష్టవంతుణ్ణి. వినలేరు, నాకు చెవులున్నాయి, వింటాను. కొంతమంది నడవలేరు, నేను నడుస్తాను. ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు. కొంతమందికి కొడుకుంటే కూతురు లేదు, కూతురుంటే కొడుకు లేదు. నాకు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు వృద్ధిలోకి వచ్చారు. ఇంకా నాకేమి ఇవ్వాలి ఈశ్వరుడు? 4 వాక్కులు ఇచ్చాడు, ఈశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాను. ఇంకేం కావాలి? ఈశ్వర, ఇంత కృతజ్ఞుడనయ్యా, నాకు ఎంత ఇచ్చావయ్యా అను. నీ జన్మలో ఒక్కసారైనా నువ్వు కృతజ్ఞతగా ఈ మాట అనగలిగితే అర్థం అనర్థం భావయ్య నిత్యం అంటారు శంకరాచార్యులు. ఎప్పుడు డబ్బు 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 అని ఎందుకురా తిరుగుతావు? ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి తలుచుకో. నీకేది ఇచ్చాడో దాన్ని స్మరించి నువ్వు శాంతిగా ఉండు, సంతోషంగా ఉండు. అది వస్తే దమయ మనః, నీ మనస్సుయే నీ శాంతికి స్థానము. బయట ఎన్నున్నా నువ్వు శాంతిగా ఉంటావని నమ్మడం కుదరదు. ఒకే రైల్లో అందరూ పెడుతుంటారండి, అందరూ శాంతిగా పెడుతున్నారని మీరు అనుకుంటుంటారా? ఒక ఆయనకి బెర్త్ ఉన్నా కూడా అలా ఏడుస్తూ కిటికీ దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడంటే పాపం ఏదో తండ్రి గారో తల్లి గారో వెళ్ళిపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఐస్ పెట్లో పెట్టారు, రమ్మని ఫోన్ వచ్చింది. ఏ విమానాలో పట్టుకుని హైదరాబాద్లో దిగి, అయ్యో అమ్మ ఎంత కష్టపడి పెంచింది, ఆఖరణ అమ్మ ఏమందో నేను పక్కన లేను, ఏడుస్తూ వెళ్తున్నాడు ఆయన. ఏసీ ఫస్ట్ క్లాస్. ఇంకొక ఆయన రేపు షట్పది చెప్పడానికి వెళ్తున్నాడని గాఢంగా నిద్రపోతున్నాడు.
ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాసే నిద్రకి స్థానము అని మీరు అనుకుంటే ఇంకొక ఆయన ఏడవలసిన అవసరం లేదు. మనసు శాంతి అశాంతులను నిర్ణయం చేస్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహలోపం చేత ఒక్కొక్కసారి కన్నుల నీరు పెట్టవలసి వస్తే కర్మ క్షయమైపోయిందనుకో, పాపం క్షయమైపోయిందనుకో, నీకు ఉన్నదాంతో ఎప్పుడు నిత్యతృప్తుడవై శాంతితో హాయిగా బ్రతకగలిగితే అదే నీ శాంతికి కారకము తప్ప నీకు ఎవరో ఏదో ఇచ్చి శాంతినిస్తారనుకోవడం అంత తప్పు ఇంకొకటి లేదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే జీవితంలో ఏదైనా కర్తవ్యతా దృష్టితోనే చెయ్యి తప్ప బాధ్యతగా చేయవద్దు. నా కొడుకున్నాడు, చదువు చెప్పించడం నా కర్తవ్యం, నాకు ఎంత ఉందో దానికి తగిన చదువుని చెప్పించారు. వాడు పరిణతి పొందడానికి కావలసినటువంటి రీతిలో వాడికి బోధ చేశాను. వాడిని నా దగ్గర పెట్టుకున్నాను, వాడికి ఉపనయనం చేశాను, గాయత్రీ మంత్రం ఇచ్చాను. వాడు స్నానం చెయ్యక, సంధ్యావందనం చేయక, గాయత్రి చేయక, చదివిన చదువు 10 మందికి పనికొచ్చేటట్టు ప్రవర్తించకపోతే నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు? అంటే నా కొడుకు అటువంటి వాడు కాదని కాదు, ఈశ్వరుడు నాకు మంచి కొడుకుని ఇచ్చాడు. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా? నువ్వు తృప్తిగా ఉండు ప్రతిదానికి. నీ కర్తవ్యమును మాత్రమే ఆలోచిస్తూ ఉండు. తృప్తిగా బతకడం నేర్చుకో. కాబట్టి ఈశ్వర, ఇది లేక నా జన్మ పాడైపోతోంది, పరుగులు తీస్తూనే ఉన్నాను, అలాగా పరిగెత్తి 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 ఎన్ని జన్మల్లో పడిపోయాను, ఈ జన్మకి ఆ అలవాటు పోలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను. కాబట్టి ఏదో వస్తే శాంతి పొందుతానని కాదు, శాంతి మనసు వల్ల వస్తుందని తెలుసుకుని నా మనసుని శాంతిగా ఉండేటట్టు, నేను ప్రశాంతంగా ఉండేటట్టు నన్ను నేను దిద్దుకోగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి. నాకు ఈ మాట చెప్తే ఏం వెళ్ళింది ఉపన్యాసం. కాబట్టి ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఒళ్ళు తుడుచుకునేవారు తువ్వాలు పెట్టి. అది తువ్వాలండం కన్నా నూలు పోగు అండం మంచిది. దానికి అన్నీ కన్నాలి. ఆయన ఎవరూ లేవకముందు 3 గంటలకు లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని ఆ బట్ట తీసుకెళ్లి ఓ చెట్టు త్వరలో పెడుతుండేవారు. ఓసారి శిష్యులు, పెద్ద పెద్ద హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు. ఏమిటి గురువుగారు ఎప్పుడు రమణ మహర్షి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని అందరూ ఆరేస్తే ఈయన చెట్టు త్వరలో పెడతారా, ఆ తువ్వాలు చూద్దామని పైకి తీశారు. అన్నీ కన్నాలి, నూలు పోగులు కొన్ని ఉన్నాయి దానికి. అందరూ గబగబా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నారు, భగవాన్ ఇంత గొప్ప గొప్ప శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలన్ని కన్నాలతో ఉన్నది పెట్టుకున్నారా? మీరు అడిగితే మేమేమో రేపు మీకు మంచి తువ్వాళ్ళు తెస్తామన్నారు. ఆయన అన్నారు, నేను తుడుచుకోగలిగిన తువ్వాలు మీరు తేలేరన్నారు. ఏమన్నారు? ఇంద్రుడు నా తువ్వాలు, సహస్రాక్షుడు, 1000 కన్నాలు చూసారా, అవి 1000 కళ్ళు. ఇంద్రుడు నాకు తువ్వాలుగా ఉన్నాడు, మీరెక్కడ తెస్తారు ఇంద్రుడిని తువ్వాలుగా? తేలేరు, నాకు అదే కావాలన్నారు. ఇంద్రుడు తువ్వాలుగా ఉన్నాడని కన్నాలు పడిన తువ్వాలుతో ఉండి తృప్తిగా ఉన్నవాడికి మీరు కొత్తగా తృప్తి ఏమి ఇస్తారండి? ఏం తెచ్చిస్తారు? తృప్తి మీలో ఉండాలి, తృప్తి బయట నుంచి తెచ్చిచ్చేది కాదు. అందుకే అసలు ఆ తృప్తి అన్నది లేక ఏడిచేవాడిని బాగు చేయగలిగిన వాడు లేడు. అసలు ఆ తృప్తి మీకు ఉంటే కదా అసలు ఇంకొక దానివైపు కృతజ్ఞత, ఈశ్వరాను నాకు ఏమి ఇవ్వలేదని ఎప్పుడంటారు మీకు తృప్తి ఉంటే? అసలు ఇదే లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడే అంటారు ఆర్తో అర్ధార్థి 2 చోట్లే ఉంటారు. ఎప్పుడు ఈశ్వర నాకు ఇది లేదు ఇస్తావా, ఇది లేదు ఇస్తావా, అది ఇచ్చాడు వదులుతారా? ఇంకోటి, అది అయింది వదులుతారా? ఇంకోటి, అడుగుతూనే ఉంటాం. నాకేమి ఇవ్వలేదన్నారు అనుకోండి, అడగడానికే ఉంది. ఈశ్వర అసలు నువ్వెవరో నాకు ఒకసారి కనపడదు అంటారు కదా. అందుకని దమయ మనః చాలు, వాటికి అంతే అయింది చాలు, ఈశ్వరుడు ఎంత ఇస్తే అంటారు కదా. కాబట్టి అవినయమపనయ విష్ణో దమయ మనః అంతే చెప్పాను. ఇవాళకి శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. శ్లోకాన్ని రేపు పూర్తి చేస్తాను. రేపు సాయంకాలం ఉపన్యాసానికి ముందరే ఈ షట్పదీ స్తోత్రాన్ని మీ అందరికీ కూడా ముద్రణ వేసి అందచేస్తున్నారు. చక్కగా ఒక శ్లోకాన్ని మీరు నేను కలిసి అని ఆ తర్వాత వ్యాఖ్యానం చేస్తే మీ మనసులకి బాగా హత్తుకుని, నేను అలా అంటాను మీకు తెలియక కాదు, మీకు అన్నీ తెలుసు, ఏదో అదో సంతోషానికి అలా అంటాను. అందరం కలిసి అని రేపు వ్యాఖ్యానం మిగిలింది విందురు. కానీ రేపు ఉదయం ఎన్ని గంటలకమ్మా? రేపు ఉదయం 8:15 ధూర్జటి కృతం, మహానుభావుడు ధూర్జటి, ఆయన చేసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఏదైనా ఒక పద్యానికి వ్యాఖ్యానం చేస్తాను. ఉపన్యాసం ఉంటుంది. మీలో ఆసక్తి కలిగిన వారు, దానికి అవకాశం కుదిరిన వారు, అంటే అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవకాశం ఉన్నవారు దాన్ని వినియోగించుకోవచ్చు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.